నిన్న ప్రేక్షకులకి ఓ పెద్ద ఫజిల్ అయింది. ఓ పక్కనేమో కేంద్ర మంత్రివర్గం నరేంద్ర మోడీ నాయకత్వంలో, అదే సందర్భంలో క్రికెట్ ఎవరికి వాళ్ళు ఎట్లా ఉందంటే, తెలుగుదేశం అభిమానులేమో మోడీ ప్రమాణం అయిపోయాక పెమ్మసాని చంద్రశేఖరు, ఇటు పక్కన రామ్మోహన్ నాయుడు ప్రమాణం అయిపోయాక క్రికెట్ వైపు స్విచ్ ఆఫ్ అయిపోయారు, టర్న్ చేసుకున్నారు. అదే సమయంలో భారతీయ జనతా పార్టీ వాళ్ళు శ్రీనివాస్ వర్మది అయిపోయాక ఇటు టర్న్ చేసుకున్నారు. ఓవరాల్గా ఎందుకు భారత్ పాక్ మ్యాచ్ కావడం, భారత్ పాక్ మ్యాచ్ అంటేనే ఉత్కంఠ రేకెత్తించేటటువంటి అంశం. తెలంగాణలో అయితే అందరూ కూడా అటు పక్కన బీజేపీ కార్యకర్తలేమో అటు మంత్రివర్గ ప్రమాణం, అటు ఇటు నేను రిమోట్తో చేతులు ఆడుకోవడం అయిందనమాట. ఆ నెంబరు ఈ నెంబరు అన్నటువంటి. ప్రస్తుతం టోటల్గా చూస్తే ఈ మ్యాచ్లో విజయం సాధించడం అన్నటువంటిది బుమ్రా దెబ్బకి, ఓటమి తప్పదనుకున్న మ్యాచ్లో భారత్ గెలిచిందంటే బుమ్రానే కారణం. కీలక మ్యాచ్లో ఎప్పుడైనా వికెట్ అత్యావశ్యకమైనప్పుడు భారత్ చూసేది అతడి వైపే. మిగతా బౌలర్లు పరుగులు కట్టడి చేయలేక, వికెట్లు పడగొట్టలేక, మ్యాచ్ చేజారేలా కనిపిస్తున్న తరుణంలో అతను ప్రమాదకర రిజ్వాన్ని బౌల్డ్ చేసిన తీరు గురించి ఎంత చెప్పినా తక్కువే. తక్కువ ఎత్తులో దూసుకొచ్చిన బంతిని రిజ్వాన్ స్వీప్ చేయాలని చూస్తే అది అతనికి చెక్కకుండా వెళ్ళి ఆఫ్ టంపులు లేపేసింది. అంతకుముందు కీలకమైనటువంటి బాబర్ అజామ్ని బుమ్రాని పెవిలియన్ చేర్చాడు. మొత్తంగా అతను 4 ఓవర్లో 14 పరుగులు ఇచ్చి 3 వికెట్లు తీయడమే అసలు కారణమైంది. టీ20 ప్రపంచ కప్లో మరోసారి పాకిస్తాన్ మీద భారతే ఆధిపత్యమైంది. ఈసారి విజయం అంత తేలిగ్గా రాలేదు. మ్యాచ్లో చాలా వరకు పాక్ ఆధిపత్యమే సాగి భారత్కు ఓటమి భయము తప్పలేదు. కానీ ప్రతికూల పరిస్థితుల్లో బుమ్రా గొప్ప బౌలింగ్ ప్రదర్శన చేయడంతో భారత్ 6 పరుగులు స్వల్ప తేడాతో గట్టెక్కింది. వర్షం ప్రభావం చూపిన ఈ మ్యాచ్లో మొదట భారత్ 19 ఓవర్లో 119 పరుగులకే కుప్పకూలింది. రిషబ్ పంత్ 42 టాప్ స్కోరరు. పాక్ బౌలర్లో వసీం షా 3-21 ఇచ్చి, హరీష్ రవూఫ్ 21 ఇచ్చి 3, మహమ్మద్ అమీర్ 23 ఇచ్చి 2 అదరగొట్టారు. అనంతరం బుమ్రాకి తోడు హార్దిక్ పాండ్యా 24కి 2 వికెట్లు తీసాడు. రాణించడంతో పాక్ నిర్ణీత ఓవర్లో 113కే 7కి పరిమితమైంది. మహమ్మద్ రిజ్వాన్ 31-44 బంతుల్లో కొట్టి మినహా బ్యాటర్లు తేలిపోయారు. తొలి మ్యాచ్లో ఐర్లాండ్ను ఓడించి ఇప్పుడు పాక్ మీద నెగ్గిన భారత్ సూపర్ 8 చేరడం ఇక లాంఛనమే. లక్ష్యం చిన్నదే కావడంతో ఛేదంలో పాక్ ఆత్మవిశ్వాసంతో ఆడింది. భారతే చాలా వరకు ఆత్మరక్షణలో ఉంది. పాక్ పేసర్లు విజృంభించిన పిచ్ మీద హర్షదీప్, సిరాజ్ అంత ప్రభావవంతంగా కనిపించలేదు. బుమ్రా తన తొలి ఓవర్లోనే రిజ్వాన్ వికెట్కి రంగం సిద్ధం చేశాడు. కానీ ఫైనల్ లెగ్లో దూబే తేలికైన క్యాచ్ను వదిలేయడంతో అది పాక్కి బాగా కలిసి వచ్చింది. తర్వాత రిజ్వాన్ నిలకడగా ఆడుతూ పరుగులు సాధించాడు. స్వల్ప ఛేదంలో పాక్ 26-0తో నిలవడంతో భారత అభిమానులు నైరాశ్యం అలుకుంది. ఈ స్థితిలో బుమ్రా బాబర్ను అవుట్ చేసి భారత్కి తొలి బ్రేక్ అందించాడు. అయితే ఉస్మాన్తో కలిసి రిజ్వాన్ ఇంకో 5 ఓవర్లకు పైగా వికెట్ ఇవ్వకపోవడంతో 10 ఓవర్లకు 57-1తో పాక్ లక్ష్యం దిశగా సాగింది. మ్యాచ్ మీద ఆశలు సన్నగిలుతున్న సమయం ఇది. ఈ దశలో ఉస్మాన్ని అక్షర్ వికెట్ ముందు దొరకబుచ్చుకున్నాడు. భారత్ సమీక్షలో వికెట్ సాధించింది. అయినా ఆందోళన తొలగిపోలేదు. ఎందుకంటే రిజ్వాన్ క్రీజులో పాతుకుపోయాడు. మరోవైపు ఫకార్ వస్తూనే ఎదురుదాడికి దిగాడు. 12 ఓవర్లకు 72-2తో పాక్ మరింత ముందంజ వేసింది. కానీ ఇక్కడి నుంచే భారత్ తిరిగి పోటీలోకి వచ్చింది. వేగంగా ఆడే ప్రయత్నంలో జమాన్ వెందిరిగ్గా రిజ్వాన్ని బౌల్డ్ చేసిన బుమ్రా భారత్ శిబిరంలో మరింత ఉత్సాహాన్ని నింపాడు. షాదాబ్ కూడా ఎక్కువసేపు నిలవలేదు. సాధించాల్సిన రన్ రేట్ కూడా పెరిగింది. 17 ఓవర్లకు పాక్ స్కోర్ 90-5. పాక్ కష్టంగా మారుతున్న సమయంలో 18 ఓవర్లో ఒక నో బాల్, ఒక వైడ్ వేయడంతో పాటు మొత్తంగా 9 పరుగులు ఇచ్చిన సిరాజ్ ఆ జట్టుకు కొంత ఉపశమనాన్ని ఇచ్చాడు. కానీ ఈ దశలో బుమ్రా మరోసారి అద్భుతమే చేశాడు. 19 ఓవర్లో కేవలం 3 పరుగులే ఇచ్చి ఇఫ్తికార్ను అవుట్ చేశాడు. ఈ ఓవర్లో అతను 3 డాట్ బాల్స్ వేయడం విశేషం. చివరి ఓవర్ హర్షదీప్ తొలి బంతికే ఇమాద్ని అవుట్ కావడంతో మ్యాచ్ భారత్ చేతిలోకి వచ్చేసినట్టు కనిపించింది. కానీ 4-5 బంతులకు నసీం షా 2 4 కొట్టడంతో కొంత ఉత్కంఠ రేగింది. చివరి బంతికి సింగిలే రావడంతో మ్యాచ్ భారత్ సొంతమైంది. ఉత్కంఠ పాక్ భారత్ మ్యాచ్ల మధ్యన ఇలా ఉండటం వలన అందరూ అతుక్కుపోయారు.